హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. కార్తీక్ ఇంటికి వచ్చి రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ రచ్చ జరిగిన నరసింహ వెళ్ళిపోగానే పారిజాతం రచ్చ స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో దీపం ఉండదు. మనవరాలు జ్యోత్స్న ముందే కార్తీక్ సుమిత్రలను నిలదీస్తుంది. ఏ రోజు అయితే దీప ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి ఈ ఇంట్లో దరిద్రం మొదలైంది. నా మనవరాలు జ్యోత్స్న సర్వం కూలిపోయిందంటే దానికి కారణం ఆ దీప దరిద్రం. దీపే ఈరోజు ఇంత రచ్చ జరిగింది అంటే దానికి కారణం దీప అంటూ దీప గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో పారిజాతం భర్త ఆమె మాట్లాడకు అడ్డం పడతాడు. దీపను దరిద్రం అని దరిద్రంగా మాట్లాడుతూ పారిజాతం వినడానికి దరిద్రంగా ఉంది అంటాడు. దాంతో జ్యోత్స్న అనుకుంటుంది, తాతయ్య గ్రాని అన్నదానికి తప్పేం లేదు, తాను కరెక్ట్గానే ఉంది అంటుంది రగిలిపోతూ జ్యోత్స్న. కార్తీక్ కోపంగా అంటాడు. వెంటనే సుమిత్ర కోపంగా పైకి లేచి జ్యోత్స్న అంటూ, అవును మమ్మీ, ఈరోజు జరిగిన దానికి నేను ఎంత బాధపడుతున్నానో మీరు ఎవరైనా ఆలోచించారా అంటుంది కోపంగా. నీకేమైనా అయిందంటే సుమిత్ర భర్త ఇంకేం కావాలి? డాడీ మన ముందు నిలబడడానికి కూడా అర్హత లేని వ్యక్తి భావన పట్టుకుని తిడుతుంటే నాకు ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా అంటుంది జ్యోత్స్న కోపంగా. వాడు తాగుబోతూ దీప మీద కోపంతో ఏదో వాగాడు అంటుంది సుమిత్ర. ఇదిగో ఇదే నాకు అర్థం కావడం లేదు. అసలు మీరంతా దీపను ఒక్క మాట కూడా అనడానికి ఇష్టపడడం లేదెందుకు అంటుంది జ్యోత్స్న. జరిగింది లేక ఏం జరిగిందో అర్థం కావట్లేదా? దీప విషయంలో భావను నిలదీయాల్సిన అవసరం వాడికి ఏంటి? నీకు నా భార్యకు సంబంధం ఏంటని వాడు నిలదీస్తుంటే ఆ మాట విన్న బావకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు అయితే మనసుకి తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంది మమ్మీ అంటూ ఎప్పుడు ఏడ్చేస్తుంది జ్యోత్స్న. సుమిత్ర ఓదారుస్తుంది అంటూ ఏడ్చేస్తుంది. జ్యోత్స్న సుమిత్రకు అంటే బావకు ఎంత ఇష్టమో. బావను ఎవరైనా ఒక్క మాట అన్నారంటే అంతెందుకు అత్తతోనే గొడవ పడ్డదని. అలాంటిది వాడు ఎవరు బావను అనడానికి? ఎవరు బావను ఇంత తక్కువ చేసి మాట్లాడటం నేను ఎప్పుడు చూడలేదు. కొన్ని మాటలైనా వినడానికి అసహ్యంగా అనిపిస్తుంది. అలా అనిపించుకునే పరిస్థితిలో బావ ఎందుకు ఉండాలి? వీటన్నింటికీ కారణమైన దీపను మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి? అసలు దీప ఎవరు? మన బంధువా? వాడితో అన్నావు కదా మమ్మీ, దీప నా కూతురు అని. మరి నేను ఎవరి? దీప కూతుర్ని అయినప్పుడు నేను నీ కూతుర్ని కానట్లే కదా అంటుంది జ్యోత్స్న కోపంగా. జ్యోత్స్న అంటూ పారిజాతం అడ్డుపడుతుంటే నువ్వు ఉండు గ్రాని అంటూ అరుస్తుంది జ్యోత్స్న. వెంటనే తల్లితో, ఆ దీప నేను నీకు సమానమే అని నేను అయితే అనుకోలేను మమ్మీ అంటుంది కోపంగా. జ్యోత్స్న కార్తీక్ బాధ చూస్తుండగా మరదల వైపు, ఈ విషయాన్ని నువ్వు ఇంత పర్సనల్గా తీసుకోకు అంటుంది సుమిత్ర ఓదార్పుగా. నాకు కాబోయే భర్తకు వాడు తన భార్యతో ముడిపట్టి మాట్లాడుతున్నాడు. అలాంటి విషయాన్ని పర్సనల్గా తీసుకోకుండా ఎలా ఉండాలి? దీప నీ ప్రాణాలు కాపాడింది, నువ్వు తనకు సాయం చేశావు, అక్కడితో అయిపోయింది. ఇంకా తనని వెనకేసుకొని రాకండి. వాడు అడిగిన ఏ ప్రశ్నకు బావ దగ్గర సమాధానం లేదు. వాడు చెప్పే వరకు మనకు కూడా తెలియదు అంటుంది జ్యోత్స్న. ఏడుస్తూ రగిలిపోతూ జ్యోత్స్నను ఓదారుస్తూనే ఉంటుంది సుమిత్ర. అయినా ఆగదు జ్యోత్స్న. ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న అంటాడు కార్తీక్ కోపంగా. వాడు అన్న మాటల్లో నిజం ఉండదేమో అనిపిస్తుంది బావ అంటుంది జ్యోత్స్న నేను అంటూ కార్తీక్ ఏదో మాట్లాడుతుంటే జ్యోత్స్న తండ్రి కార్తీక్ నవ్వుతూ ఆగు అంటూనే జ్యోత్స్నతో తను మాట్లాడుతాడు. జ్యోత్స్న అన్ని తెలిసిన దానివి ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా అంటాడు. జ్యోత్స్న తండ్రి, డాడీ ఆ రోజు దీప వెళ్ళిపోతానంటే మమ్మీ ఆపింది. ఆ తర్వాత నేను చాలా కోల్పోయాను, కానీ బావ నా ప్రాణం డాడీ, నేను పోగొట్టుకోలేను అంటుంది జ్యోత్స్న. ఇక పెద్దాయన అనుకుంటాడు,
చూడమ్మా జ్యోత్స్న, దీపకు సమస్యలు ఉన్నాయి నిజమే, కానీ మన ఇంట్లో సమస్యలకు దీప కారణం కాదు. ఏ రోజు దీప నీ పక్కన కూర్చొని నీతో కారు డ్రైవ్ చేయించిందా? మనుషుల్ని గుద్దమని చెప్పిందా? కానీ జనం ఏమన్నారు? నీకు ఇది అలవాటు అన్నారు. అది నిజం కాదని నీకు తెలుసు, మాకు తెలుసు. అలాగే ఇది కూడా నిజం కాదు. వాడి భార్యను వదిలించుకోవడానికి నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు అంటాడు పారిజాతం భర్త. అది బావ ఎందుకు భరించాలి? బావతో ఎందుకు ముడిపెట్టాలి? బావనే ఎందుకు అనాలి అంటూ ఏడుస్తుంది జ్యోత్స్న కోపంగా. జ్యోత్స్న ముందు నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది సుమిత్ర. ఇప్పుడు కూడా నీకు దీపే కరెక్ట్ అనిపిస్తుంది. కాదు, అయినా కన్న కూతుర్ని వదిలేసి ఎవరో సపోర్ట్ చేయడం ఏంటి మమ్మీ అంటుంది జ్యోత్స్న. ఇక్కడ అన్యాయం అయిపోయింది దీప అంటుంది సుమిత్ర. కాదు, నేను జ్యోత్స్న మీరు బాధను అర్థం చేసుకోవడానికి కానీ పట్టించుకోవడానికి కానీ ప్రయత్నించడం లేదు. ఇప్పుడు నాకు నిజంగానే అన్యాయం జరిగింది అంటూ ఏడుస్తుంది. లోపలికి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇక పారిజాతం రెచ్చిపోతుంది. మొత్తం నీ వల్లే అంటుంది పారిజాతం. నేనేం చేశాను మమ్మీ అంటుంది సుమిత్ర. నీ వల్లే నా మనవరాలి మనశ్శాంతి లేకుండా పోయింది అంటుంది కోపంగా సుమిత్రతో. అది మీకు మనవరాలు అయితే నాకు నా కూతురు మర్చిపోకండి అంటుంది సుమిత్ర కోపంగా. అది నీ కూతురు కాదు సుమిత్ర అంటూ అరుస్తుంది పారిజాతం. బిత్తరపోతారు అంతా. పారిజాతం భర్త షాకింగ్ పైకి లేస్తాడు. ఒక్క నిమిషం ఆమె నిజం చెప్పిస్తుందా అనిపిస్తుంది. నిజంగానే నీ కూతురు అయి ఉంటే దాని గురించి ఆలోచించేదానివి, దాని గురించి పట్టించుకునేదానివి, కానీ ఆలోచించినంత ఆ దీప గురించే కదా అంటూ రెచ్చిపోతుంది పారిజాతం నా మనవరాలి మీద, నా కోడలు మీద పెత్తనం ఏంటి అంటాడు ముసలాయన. ఆ మాట విన్న పారిజాతం దీప జన్మ రహస్యం గతం కళ్ళ ముందే మొదలవుతుంది. నా నోరు మూయించే ముందు ఆ దీప మొగుడు నోరు మూయించండి. వాడికి పోగొట్టుకోవడానికి ఏ పరువు లేదు, కానీ మీరు ఉంది కదా. రేపు రోడ్డు మీద నిలబెట్టి గొడవ చేస్తే అప్పుడేం చేస్తారు? వాడు నింద వేసి మీ కూతుర్ని కొడుకుని మీద. ఇది నలుగురికి తెలిస్తే నిజం ఎక్కడుందో కాదు, మనం రెస్టారెంట్లో మాట్లాడుకుంటారు. మాట్లాడితే గౌరవం ప్రతిష్ట అంటారు కదా అంటూ పారిజాతం మాట్లాడుతుంటే మిగిలిన మనవళ్ళు వింటూ ఉంటారు. దీప చేసిన పనికి ముసలైన పరువు ఎలాగో పోయింది. మనవడిదైనా కాపాడుకోండి. పైగా ఇది చిన్న విషయం కాదు. జనంలోకి వెళ్ళిందంటే జీవితాంతం మంచంలా ఉండిపోతుంది. మాటలే పడతారో మనిషినే దూరం చేసుకుంటారో మీ ఇష్టం, ఆలోచించుకోండి అనేసి పారిజాతం కూడా లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే కార్తీక్ సుమిత్ర దగ్గరకు అడుగు వేసి ఆమె చేతులు పట్టుకొని, చిన్నప్పుడు తప్పు చేస్తే భయపడకుండా సారీ చెప్పమన్నావు కదా అత్త, కానీ నేను తప్పు చేయలేదు, అందుకే ఇప్పుడు సారీ చెప్పడం లేదు అని ఎమోషనల్గా అనేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి సుమిత్ర అల్లాడిపోతుంది. ఇంతటితో కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.